అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. ఏమి సంస్కృతి రా నాయన, రక్తంతో హోలీ అంట. అబ్బాబ్బాబ్బా, రక్తం తప్ప ఇంకేం దొరకలేదురా నాయన. ఏమన్నా రక్తాన్ని మీరు పుట్టించారు? భగవంతుడు ప్రాణం ఇచ్చినా రక్తం ఇచ్చినా దేవుడు ఇస్తాడు. రక్తంతో హోలీ ఎంతరా నాయన. ఒకడేమో నీ అమ్మ నీ అక్క అని తిడతాడు, ఇంకొకడేమో లకార భాష వాడతాడు. ఏమి చదువురా, ఏమి ఇచ్చారురా మీకు? భగవంతుడు రాజకీయాల్లోకి మిమ్మల్ని తీసుకురావడం మా దౌర్భాగ్యమా, ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమా? ఇంకా ఒక మాట అన్నాడు, మేము అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ ఆడుకుంటామని. చాలా మంచి మాటరా బాబు నాయన. ఎలాగా మీరు రారు కాదు కాబట్టి భగవంతుడు మీ నోటంపట మాట అనిపించాడు. ఇంకా ఆ మాట అన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎవడేస్తాడరా? రక్తాలతో హోలీ ఆడుకునేవాడికి ఎవడని ఓట్లు వేస్తాడా? బుద్ధి ఉంది ఇప్పటికే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పు దెబ్బలు కొట్టుకుని, అయ్యో బాబు చంద్రబాబు నాయుడు గారు మాకు అభివృద్ధి కావాలి బాబు, మా పిల్లలకి చదువులు కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు ఆనందమైన ప్రశాంతమైన జీవనం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. భలే ఉన్నారురా బాబు. పాప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ 11 సీట్ల నుంచి ఏమైనా పెరుగుతాయేమో కష్టపడితే అన్నాడు. అవి కూడా రాకుండా చేసేలాగా ఉన్నారు కదరా. మా గొప్ప కార్యకర్తలు రా బాబు మీరు. మీ దుంపల దగ్గర చెరబుట్టారు ఆంధ్రప్రదేశ్కి. జై తెలుగుదేశం.